డ్రగ్స్ కేసు మూలాలపై విజయవాడ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇవన్నీ కూడా ప్రధానంగా బెంగళూరు నుంచి వస్తున్నట్టు గుర్తించిన అధికారులు అక్కడున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బెజవాడలో డ్రగ్స్ సంస్కృతి పెరుగుతోంది. 3 నెలల వ్యవధిలో 3 నుంచి 4 డ్రగ్స్ కేసులు నగరంలో నమోదయ్యాయి. లేటెస్ట్గా బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి విజయవాడకు వచ్చిన అఖిలేష్ జగదీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు వచ్చిన రాజేష్ అనే వ్యక్తి పరారయ్యాడు. ఈ కేసును విచారించిన పోలీసులు వీటి మూలాలు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి మహేష్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మహేష్ రెడ్డి విచారణలో గ్రీష్మ అనే యువతి కొన్నాళ్లుగా వీరికి బెంగళూరులో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గ్రీష్మ పరారీలో ఉండడంతో ఆమెను పట్టుకునేందుకు ఒక బృందం బెంగళూరు వెళ్లినట్లు సమాచారం. బెంగళూరు నుంచి డ్రగ్స్తో విశాఖ వెళుతున్న ఓ ప్రేమ జంటను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రేమ జంట విశాఖ వాసులుగా గుర్తించారు. వీరికి సంబంధించి లింకులను పరిశీలించిన అధికారులకు బెంగళూరుకు చెందిన మధుసూదన్ రెడ్డి అలియాస్ మేడి వీరికి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు నిర్ధారించారు. బెంగళూరుకు వెళ్లిన అధికారులు మేడిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. వీరి దగ్గరే విశాఖకు చెందిన వైసీపీ యువనేత కొండారెడ్డి కూడా డ్రగ్స్ కొంటున్నట్లు గుర్తించారు. అతన్ని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. విజయవాడలో పట్టుబడుతున్న ఎండీఎంఏ డ్రగ్స్కు సంబంధించిన ప్రధాన మూలాలన్నీ బెంగళూరులోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుల్లో లింకులు అంటే అమ్మకాలు జరుపుతున్న ముఠా ఒకటేనా, లేకపోతే వేర్వేరు ముఠాలు వీరికి అమ్మకాలు జరుపుతున్నాయా అనే దానిపై అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రధానంగా బీటెక్ చదువుతున్న విద్యార్థులు టార్గెట్గా జరుగుతున్న ఎండీఎంఏ డ్రగ్స్కు సంబంధించిన దందాను పూర్తి స్థాయిలో అరికట్టడానికి బెంగళూరు మూలాలపై అధికారులు ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు వెళ్లిన బృందం గ్రీష్మను అదుపులోకి తీసుకుంటే గతంలో దొరికిన మధుసూదన్ రెడ్డి లింకులు ఒకటేనా కాదా అనే నిర్ధారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.